ఈ క్వశ్చన్లో వచ్చేసి మనకు ఎక్స్పెక్టెడ్ వాల్యూ మరియు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నారు ఇచ్చిన డేటా సెట్కి, మరియు ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ రాయమన్నారు. ఫస్ట్ మనకు ఫార్ములాస్ తెలియాలి. మీన్ అన్న ఎక్స్పెక్టెడ్ వాల్యూ అన్న ఒకటి, అది ఎలా రాస్తామంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 to n ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. తర్వాత వేరియన్స్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ ఎలా అయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్కి రాసినామో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి రాస్తాము. సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 to n ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. సొల్యూషన్లోకి వస్తే ఫస్ట్ ఇచ్చిన డేటా సెట్ అనేది రాసుకుంటాము. మనము ఎక్స్పెక్టెడ్ వాల్యూ కనుక్కోవాలి. మీన్ అన్న ఎక్స్పెక్టెడ్ వాల్యూ అన్న ఒకటి, దాని ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 to n. మనకు ఇక్కడ 0 నుంచి 4 వరకు ఇచ్చారు కాబట్టి మనం ఎక్స్ ఈక్వల్స్ టు 0 to 4 వరకు రాసాము. ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. తర్వాత మల్టిప్లై చేస్తాము ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ అంటే 0 ఇంటూ 0.1. సమ్మేషన్ అంటే ప్లస్ రాసుకోవాలి కాబట్టి ప్లస్ 1 ఇంటూ 0.2 ప్లస్ 2 ఇంటూ 0.4 ప్లస్ 3 ఇంటూ 0.2 ప్లస్ 4 ఇంటూ 0.1. నెక్స్ట్ సింప్లిఫై చేస్తాము. 0 ఇంటూ ఎనీథింగ్ వచ్చేసి 0, ఇక్కడ 1 ఇంటూ 0.2 వచ్చేసి 0.2, నెక్స్ట్ 2 ఇంటూ 0.4 అంటే 0.8, ఇక్కడ 3 ఇంటూ 0.2 అంటే 0.6, తర్వాత 4 ఇంటూ 0.1 అంటే 0.4. తర్వాత ఇదంతా యాడ్ చేస్తాము. అప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూ వస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 2 అంటే మీన్ వచ్చేసి 2. నెక్స్ట్ వేరియన్స్ కూడా అలానే కనుక్కుంటాము. ఫార్ములా వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ వాల్యూ కనుక్కున్నాము కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము 2 స్క్వేర్ అనమాట. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కూడా సేమ్ ఫార్ములానే, కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని వస్తుంది. సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 to 4 ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ మనము 0 స్క్వేర్ ఇంటూ 0.1 ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ 0.2 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 0.4 అప్ టు 4 స్క్వేర్ ఇంటూ 0.1 దాకా రాస్తాము. ఇక్కడ 2 స్క్వేర్ వచ్చేసి వాల్యూ వచ్చేసి 4 కాబట్టి 4 రాసాము. నెక్స్ట్ సింప్లిఫై చేస్తాము. 0 స్క్వేర్ అంటే 0, 0 ఇంటూ ఎనీథింగ్ వచ్చేసి 0, ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, 1 ఇంటూ 0.2 వచ్చేసి 0.2, 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి 4 రాసాము. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 కాబట్టి 9 రాసినాము. 4 స్క్వేర్ అంటే 16 కాబట్టి 16 రాసాము. నెక్స్ట్ ఇది కూడా సింప్లిఫై చేస్తాము. ఇంటూ 0.2 అంటే 1.8, 16 ఇంటూ 0.1 వచ్చేసి 1.6, -4 అలానే ఉంది కాబట్టి -4 రాస్తాము. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేస్తే 5.2 వస్తుంది. -4 ఉంది కాబట్టి అలానే రాస్తాము. 5.2 - 4 వచ్చేసి 1.2. మీన్ మరియు వేరియన్స్ కనుక్కున్నాము, అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ మరియు వేరియన్స్ కనుక్కున్నాము. ఎక్స్పెక్టెడ్ వాల్యూ వచ్చేసి 2, వేరియన్స్ వచ్చేసి 1.2. ఇవన్నీ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్.